మెగా నైన్ టీవీ. అంతరిక్ష పరిశోధనల్లో భారతీయుల పాత్ర రోజు రోజుకు పెరుగుతుంది. ఒకప్పుడు అంతరిక్షంలోకి వెళ్లడం ఒక కళ, కానీ ఇప్పుడు ఆ కళను ఎంతో మంది భారతీయులు నిజం చేస్తున్నారు. నాసా ఆస్ట్రోనాట్ గా ఎంపికైన ఎంతో కాలంగా కఠిన శిక్షణ తీసుకుంటున్న భారతీయ సంతతి వ్యక్తి అనిల్ మీనన్ ఎట్టకేలకు తన తొలి అంతరిక్ష యాత్రను ప్రారంభించారు. అనిల్ మీనన్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు బయలుదేరారు. ఈ మిషన్ 1-2 రోజులు కాదు, ఏకంగా 8 నెలల పాటు సుదీర్ఘంగా సాగబోతుంది. అసలు అనిల్ మీనన్ ఎవరు? 8 నెలల పాటు అంతరిక్షంలో ఆయన చేయబోయే రీసెర్చ్ ఏంటి? ఈ మిషన్ ఎందుకింత కీలకం కాబోతుంది? అంతరిక్ష పరిశోధనల్లో భారత సంతతి శాస్త్రవేత్తలు మరోసారి తమ సత్తా చాటుకున్నారు. ఇది నిజంగా గర్వించదగిన విషయం. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన భారత సంతతి వ్యోమగామి అనిల్ మీనన్ తన తొలి అంతరిక్ష యాత్రకు బయలుదేరారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వైపు ఆయన పయనమయ్యారు. ఇది 8 నెలల సుదీర్ఘ మిషన్. సైన్స్, టెక్నాలజీ రంగంలో ఎన్నో కొత్త ఆవిష్కరణలను ఈ యాత్ర వేదిక కానుంది. కజకిస్తాన్లోని బైకోనూర్ కాస్మోడ్రోమ్ నుంచి రోస్ కాస్మోస్ సోయూజ్ MS-29 వ్యోమ నౌకలో ఆయన ప్రయాణం మొదలుపెట్టారు. ఆయనతో పాటు రష్యన్ వ్యోమగాములు ప్యోటర్ ద్రూబోవ్, అన్నా కికీనా కూడా ఉన్నారు. మీనన్ అంతరిక్షంలో చేసే పరిశోధనలు మానవ జాతికి ఎంతో ఉపయోగపడతాయి. ఈ ప్రయాణం కేవలం అనిల్ మీనన్ వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, యావత్ భారతదేశానికి, ముఖ్యంగా యువతకు ఇది ఒక స్ఫూర్తి. కేరళలోని పాలక్కడ్ మూలాలు ఉన్న అనిల్ మీనన్ ప్రయాణం వెనుక ఎంతో కఠోర శ్రమ, అంకిత భావం ఉంది. ఆయన ప్రొఫైల్ చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఆయన కేవలం ఆస్ట్రోనాట్ మాత్రమే కాదు, అద్భుతమైన ఎమర్జెన్సీ మెడిసిన్ డాక్టర్. అమెరికన్ ఎయిర్ ఫోర్స్ లో లెఫ్టినెంట్ కల్నల్ కూడా. స్పేస్ ఎక్స్ సంస్థలో తొలి ఫ్లైట్ సర్జన్ గా కూడా ఆయన ఎంతో అద్భుతమైన సేవలు అందించారు. నాసా ఆస్ట్రోనాట్లను స్పేస్ లోకి పంపే సమయంలో వారి ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించే బాధ్యత చూసిన అనిల్ మీనన్ కు ఇప్పుడు స్వయంగా తానే ఆస్ట్రోనాట్ గా అంతరిక్షంలోకి వెళ్లే అరుదైన అవకాశం దక్కింది. 2021లో ఎంతో మంది అభ్యర్థులను వెనక్కి నెట్టి ఆయన ఈ క్యాండిడేట్ గా ఎంపిక కావడం ఒక సంచలనం అయితే, ఇప్పుడు ఏకంగా 8 నెలల సుదీర్ఘ యాత్రకు ఎంపిక అవడం మరో గొప్ప విషయం. ఇక ఈ మిషన్ యొక్క అసలు టార్గెట్ ఏంటో చూద్దాం. అనిల్ మీనన్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో 8 నెలల పాటు మైక్రో గ్రావిటీ వాతావరణంలో గడుపుతారు. భూమిపై ఉన్న గ్రావిటీకి, స్పేస్ లో ఉన్న వాతావరణానికి చాలా తేడా ఉంటుంది. సుదీర్ఘ కాలం పాటు గ్రావిటీ లేని చోట ఉంటే మనిషి కండరాలు, ఎముకలు, రక్త ప్రసరణ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడుతుంది అనే దానిపై ఆయన కీలకమైన పరిశోధనలు చేస్తారు. భవిష్యత్తులో నాసా అంగారక గ్రహం చంద్రుడిపైకి సుదీర్ఘ కాలం పాటు ఆస్ట్రోనాట్లను పంపాలని ప్లాన్ చేస్తుంది. ఆ యాత్రలు సక్సెస్ అవ్వాలంటే ముందుగా మనిషి శరీరం స్పేస్ లో ఎలా స్పందిస్తుంది అన్న దానిపై ఖచ్చితమైన డేటా కావాలి. అనిల్ మీనన్ స్వతహాగా డాక్టర్ కావడంతో ఆయన చేసే మెడికల్ రీసెర్చ్ ఈ భవిష్యత్తు ప్రయోగాలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఆయన తీసుకురాబోయే రిపోర్ట్స్ పై ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మీనన్ అంతరిక్ష ప్రయోగశాలలో సెమీ కండక్టర్ క్రిస్టల్స్ ఉత్పత్తిని మెరుగుపరచడం పైన పనిచేస్తారు. అగ్మెంటెడ్ రియాలిటీ, AI ఉపయోగించి అల్ట్రాసౌండ్ పరిశోధనలు కూడా నిర్వహిస్తారు. ఈ సాంకేతికలు భూమిపై కూడా వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగలవు. ఆయన భార్య అన్నా విల్హెమ్లు కూడా ఒక వ్యోమగామి కావడం విశేషం. అన్నా విల్హెమ్లు 2024 సెప్టెంబర్లో స్పేస్ ఎక్స్ పోలారిస్ డాన్ మిషన్ లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లారు. ఈ దంపతులిద్దరూ అంతరిక్ష పరిశోధనల పట్ల అంకిత భావం కలిగి ఉన్నారు. అనిల్ మీనన్ పయనం భవిష్యత్తు అంతరిక్ష యాత్రలకు కొత్త ఆశలను చిగురింపజేస్తుంది. భారతీయ మూలాలున్న వ్యోమగాములు అంతరిక్ష పరిశోధనల్లో కీలక పాత్ర పోషించడం మనందరికీ గర్వకారణం. ఈ 8 నెలల మిషన్ ఏప్రిల్ 2027లో భూమికి తిరిగి రావడంతో ముగుస్తుంది. ఈ సుదీర్ఘ కాలంలో అనిల్ మీనన్ చేసే ప్రతి పరిశోధన అంతరిక్ష శాస్త్రానికి ఎంతో విలువైన సమాచారాన్ని అందిస్తుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వివిధ దేశాల వ్యోమగాములతో కలిసి పనిచేయడం వల్ల అంతరిక్ష పరిశోధనల్లో అంతర్జాతీయ సహకారం మరింత పెరుగుతుంది. అంతరిక్షంలో మానవ జీవనం, పనితీరుపై లోతైన అవగాహన కల్పించడంలో ఈ మిషన్ చాలా ముఖ్యమైనది. మీనన్ వంటి అనుభవజ్ఞులైన వైద్యులు, సైనిక అధికారులు అంతరిక్షంలోకి వెళ్లడం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న దానిపై మరిన్ని వివరాలు తెలుస్తాయి. ఇది అంతరిక్ష ప్రయాణాల్లో భద్రతను మరింత పెంచుతుంది. కల్పనా చావ్లా
సునీత విలియమ్స్, రాజాచారి ఇలా ఎంతో మంది భారత సంతతి వ్యోమగాములు అంతరిక్షంలో తమ సత్తా చాటారు. ఇప్పుడు వారి సరసన అనిల్ మీనన్ కూడా చేరబోతున్నారు. ఆయన ఈ 8 నెలల మిషన్ ను విజయవంతంగా పూర్తి చేసి ఎన్నో గొప్ప ఆవిష్కరణలతో భూమికి సురక్షితంగా తిరిగి రావాలని మనమందరము కోరుకుందాం.